ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ప్రొసీజర్ మాకు చూపిస్తారా మేడం? షూర్, తప్పకుండా రండి. సో ఇందాక మనము ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో మెయిన్లీ నేను చెప్పా కదా, అక్కడ కండరాలు చుట్టుపక్కల జాయింట్ చుట్టుపక్కల కండరాలు ఉంటాయి, ఆ కండరాల్లో చిరుకు వస్తే వాపు వస్తుంది అని. సో నేను ఇలా ఈ ఒకసారి చూపిస్తా, ఎక్కడ మనం చూస్తాము, ఏం చూస్తాం, టార్గెట్ ఏం చేస్తాము అనేది ఒకసారి ఈ పేషెంట్లో చూద్దాం మనం. ఓకే ఓకే, సో ఇది అల్ట్రాసౌండ్ స్కానింగ్, లేటెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ అండి. వేరే ఇందులో అన్ని డీప్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అనమాట. దీన్ని మనం డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం. అంటే ఏంటి అంటే క్లియర్గా ఈ మూమెంట్స్ ద్వారా ఎంఆర్ఐ లాగా స్టాటిక్ అంటే ఏంటి, లోపలికి వెళ్ళి అదంతా చూపించుకుని వచ్చేస్తుంది. బట్ ఈ డైనమిక్లో ఏంటి అంటే ఈ మూమెంట్స్ ద్వారా ఎక్కడైతే డీప్ స్ట్రక్చర్స్లో చిరుగు ఏమైనా ఉంటే అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎంఆర్ఐలో ఏంటంటే ఒక్కోసారి ఆ చిరుగులు కనిపించవు, లోపలికున్న చిరుగులు అవి. సో ఇందులో స్పెసిఫిక్గా క్రిస్ప్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ని, ఇవన్నీ కండరాలు అనమాట. ఓకే, సో ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని స్కాన్ చేసుకొని చూసుకుంటాం. సో ఇట్లా అల్ట్రాసౌండ్ చూపించాం కదా, నెక్స్ట్ ఆ పేషెంట్కి ఏం చేస్తామో కూడా దాంట్లో. సో ఇట్లా మనము ఆ ప్రాబ్లం ఉన్న స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసుకున్నాక, ఆ కండరం చిరుగుని ఐడెంటిఫై చేసుకున్నాక ఆ చుట్టుపక్కల వాపుని క్లియర్ చేయడానికి ముందు ఇట్లా ప్రిపరేషన్ చేసుకుని ఓకే స్టార్ట్ చేస్తాం, ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో ఇదేంటి మ్యామ్? సో ఇది బెటడిన్. సో బెటడిన్తో ప్రిపరేషన్ ఫీల్డ్ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాం. నీడిల్ లోపలికి వెళ్తుంది కదా బాడీలోకి, సో స్టెరైల్గా ఉంచుకోవడానికి. సో ఇలా మనము ఏదైతే చిరుగున్న కండరాన్ని ఐడెంటిఫై చేసుకుని, ఆ నల్లగా కనిపిస్తుంది కదా, ఓకే, ఆ నల్లగా ఉన్న ఆ కండరం చిరుగుకి మనం డైరెక్ట్లీ ఇక్కడ నుంచి నీడిల్ తీసుకుంటాం అనమాట. నీడిల్ త్రూ వెళ్తాం అక్కడికి, దాని లోపలికి వెళ్ళి ఆ చిరుగుని ఐడెంటిఫై చేసి అక్కడ పిఆర్పి థెరపీ అయినా ప్రోలోథెరపీ అయినా పేషెంట్ కండిషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఎట్లా ప్రొసీజర్ చేస్తానో చూపిస్తాను. సో ఐఎమ్ సారీ, చిన్న ఇంజెక్షన్ అయిపోయింది. ఇలా అనెస్థీషియా ఇస్తాను అనమాట. అనెస్థీషియా ఇచ్చి అది నా నీడిల్ అక్కడి నుంచి వస్తుంది మేడం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ కండరం దగ్గరికి వెళ్తాం మనం. ఓకే, కండరం దగ్గరికి వెళ్ళి నా నీడిల్లా క్లియర్ చేస్తున్నాం. ఆ ఏరియాని క్లియర్ చేస్తుంది, అక్కడ వాపు ఉన్న ఏరియా అనమాట అది. సో నా నీడిల్ వెళ్ళి అండ్ ఈ కింద ఈ నల్లగా కనిపిస్తుంది కదా ఈ ఏరియాలో, ఓకే, సో ఆ ఏరియాకి వెళ్ళి పిఆర్పి థెరపీ అనేది నేను అక్కడ చేస్తాను అనమాట. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఈ వాపు క్లియర్ అవ్వడం వల్ల మెయిన్ థింగ్ ఏంటి అంటే పేషెంట్కి రేంజ్ ఆఫ్ మోషన్ ఆటోమేటిక్